హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. ఇప్పటికీ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగుస్ ఎక్కడున్నారు? అమెరికాలో అంటే కాలిఫోర్నియాలోనే ఉన్నారు. న్యూజెర్సీలో ఇంకా చాలా పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉంది. బట్ నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను? ఈజ్ టెక్సస్ బికమింగ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ తెలుగుస్ ఇన్ అమెరికా అని చెప్పేసి. అంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో సంథింగ్ బిగ్ హ్యాపెండ్ ఇన్ టెక్సస్. మన తెలుగు వాళ్ళు చాలా ఇండస్ట్రియస్. వీ ఆల్వేస్ లుక్ ఫర్ ద బెటర్ ఆపర్చునిటీస్. పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్ టెక్సస్ హ్యాస్ మ్యాసివ్ జాబ్ పొటెన్షియల్. దానివల్ల చాలామంది టెక్సస్కి వచ్చారు. ఒకసారి వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలనుకోవడం. దెన్ దే స్టార్టెడ్ రియలైజింగ్ ఇక్కడ చాలా హౌసింగ్ మార్కెట్ చాలా అఫోర్డబుల్ అని చెప్పేసి. సో దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కొనడమే కాదు, చాలామంది కూడా ఇల్లు కొనే టైంకి టెక్సస్కి మూవ్ అయ్యారు. ఇక్కడికి ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అవుదామని చెప్పేసి. బిఫోర్ యూ నో ఇట్, people built massive ecosystem. But let's go one by one. How big is Telugu population in the US? But before we get into it, let's look at how big is Indian population in the US and then get into Telugu population. In 2010, the total number of Indians in the US was around 2.9 million. ఆ తర్వాత 2016లో ఆ పాపులేషను 3.9కి పెరిగింది. ఆ తర్వాత 2021లో ఆ పాపులేషను 4.8 మిలియన్కి పెరిగింది. ఇది నేను యాక్యురేట్గా దిస్ ఈజ్ యాజ్ పర్ ద సెన్సస్ అని చెప్పట్లేదు, అప్రాక్సిమేట్ ఫిగర్ ఇస్తున్నాను బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రిసోర్సెస్. ఓకే, 2024కి వచ్చేసరికి ఆ పాపులేషను 5.8 మిలియన్కి పెరిగింది. అంటే 2010 నుంచి 2024కి వచ్చేసరికి 98% పెరిగింది. లేటెస్ట్ లెక్కలు లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ మస్ట్ హ్యావ్ ప్రాబ్లీ గాన్ టు క్లోజ్ టు 6 మిలియన్. ఇదే టైంలో తెలుగు వాళ్ళ పాపులేషన్ ఎలా పెరిగిందో ఒకసారి చూద్దాం. 2010లో యుఎస్లో తెలుగు వాళ్ళ పాపులేషన్ 220K ఉండేది. 2016కి వచ్చేసరికి 320K అయింది, 3,20,000. 2021కి వచ్చేసరికి 460K అయింది. దెన్ దెర్ ఇస్ ఎ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. 2024కి వచ్చేసరికి ఆ పాపులేషను 1.23 మిలియన్ అయింది. ఎన్ని ఫోల్డ్స్ పెరిగిందో చూడండి. అంటే మీరు 2010లో 220K ఉన్న తెలుగు వాళ్ళ పాపులేషన్ 2024కి వచ్చేసరికి 1.23 అయిందంటే ఆల్మోస్ట్ 5 ఫోల్డ్స్ పెరిగింది. ఇదే టైంలో ఇండియన్ పాపులేషన్ 98% పెరిగితే మనది వాళ్ళది 500% పెరిగింది. దాట్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ద గ్రేట్ మైగ్రేషన్ ఆఫ్ తెలుగుస్ టు ది యుఎస్. ఇదే టైంలో ఇప్పుడు టెక్సస్లో ఎలా పెరిగిందో ఒకసారి చూద్దాం. టెక్సస్కి వచ్చేసరికి 2010లో 30K ఉన్నారు. 2016కి వచ్చేసరికి 50,000 మంది అయ్యారు. 21కి వచ్చేసరికి 85K అయ్యారు. 2024కి వచ్చేసరికి 150K అయ్యారు. సో ఇదే టైంలో మన తెలుగు వాళ్ళ పాపులేషన్ టెక్సస్లో కూడా 5 ఫోల్డ్స్ పెరిగింది. సో ఇప్పటికీ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ కాలిఫోర్నియా విత్ 200K, 2 లక్షల మంది. ఇప్పుడు పెరిగి ఉండొచ్చు ఇంకా యాక్చువల్గా ఈ లెక్కలు నేను చెప్పే 2024వి. న్యూజెర్సీలో 110K అలా ఉన్నారు. దెన్ ఈ రెండు ఒకప్పుడు యాక్చువల్గా టాప్లో ఉండేవి. సడన్గా టెక్సస్ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ద సెకండ్ స్పాట్ 150K పీపుల్ తోటి. మీకు గుర్తుంటే ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం ఎక్కడికి వెళ్తున్నారు అంటే చాలామంది కాలిఫోర్నియానో న్యూజెర్సీనో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కనుక మీరు ఎవరైనా ఇండియా నుంచి వస్తూ పక్కింటి వాళ్ళతోటి చెప్తే ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళు అడిగితే మీరు కనుక మేము హ్యూస్టన్ వెళ్తున్నాము లేకపోతే డాలస్ వెళ్తున్నాము అంటే వాళ్ళు ఇమీడియట్గా అడిగేది ఏంటంటే డాలస్లో ఎక్కడ, మీరు ఫ్రిస్కో వెళ్తున్నారా లేకపోతే ప్రాస్పర్ వెళ్తున్నారా అనే పరిస్థితికి వచ్చేసింది. ఒకవేళ మీరు ఫ్రిస్కో వెళ్తున్నారంటే అవునా మా రిలేటివ్ ఉంటున్నారు ఆర్ మావాడే ఉంటున్నాడు అనే చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే సిటీస్నే కాదు, చివరికి అందరు సబర్బ్స్ని కూడా చెప్తున్నారు ఇండియాలో. నౌ లెట్ us look at why actually this happened. To that, we need to really look at multiple parameters. First, let us look at jobs. ఒకప్పుడు మనము జాబ్స్ అమెరికా అంటే ఐటీ అనుకునే వాళ్ళము, కాలిఫోర్నియా అనుకునే వాళ్ళము, న్యూజెర్సీ అటువైపు వెళ్ళే వాళ్ళము. కానీ లైక్ ఐ సెడ్ బిఫోర్, పీపుల్ రియలైజ్డ్ ఇక్కడ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి టెక్సస్లో అని రియలైజ్ అయ్యారు. ఎందుకు చెప్తాను. వెరీ డైవర్స్ ఫీల్డ్స్లో. ఇప్పుడు మీకు ఐటీ జాబ్ అంటే కేవలము గూగుల్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్స్ వీటిలోనే కాదు కదా, ఎన్విడియాలు కాదు. ఐటీ అనేది ప్రతి కంపెనీకే అవసరమే. సో the most number of jobs are provided by non-IT companies. IT jobs are provided by non-IT companies. సో మీరు ఇప్పుడు టెక్సస్ చూస్తున్నారనుకోండి, ఆస్టిన్ చూస్తున్నారనుకోండి,
All IT companies are here. The IT companies that you find in Silicon Valley, California, they are here. అదే కనుక మీరు వేరే ఫీల్డ్స్లో కావాలనుకున్నారు, ఎనర్జీ సెక్టర్లో కావాలనుకున్నారనుకోండి, హ్యూస్టన్ ఈజ్ ద ఎనర్జీ క్యాపిటల్. మ్యాసివ్ ఇండస్ట్రీ, మ్యాసివ్ ఆపర్చునిటీస్. ఐటీఏ కాదు, మీరు వేరే ఫీల్డ్స్ పర్సూ చేయాలన్నా కూడా ఉన్నాయి. డాలస్ చూసుకున్నారనుకోండి, డాలస్ హ్యాస్ ఫైనాన్షియల్ సెక్టర్, అక్కడ కూడా మీకు ఎనర్జీ సెక్టర్ ఉంది, ఇంకా వేరియస్ ఫీల్డ్స్. యాక్చువల్గా లాస్ట్ 1 decade డాలస్ ఈజ్ నేమ్ నెంబర్ 1 మెట్రో ఇన్ ద యుఎస్ ఇన్ అట్రాక్టింగ్ ది కార్పొరేట్స్. సో అంతమంది కార్పొరేట్స్ అట్రాక్ట్ చేసింది. దానివల్ల వెరీ డైవర్స్ ఇండస్ట్రీ ఉంది. ఒక్కసారి జాబ్ ఆపర్చునిటీస్ అయిపోయిన తర్వాత దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ బయింగ్ హోమ్. మన తెలుగు వాళ్ళకి స్పేస్ అంటే బాగా ఇష్టం. స్పేస్ అన్నానని చెప్పేసి టెక్సస్లో మీ హ్యూస్టన్లో నాసా ఉంది కాబట్టి ఆ స్పేస్ అని చెప్పేసి వచ్చారనుకోవద్దు. హోమ్ స్పేస్. వెన్ దే వాంటెడ్ టు బై బిగ్ హోమ్స్, Texas provides massive homes at an affordable price. అందువల్ల so many people came over here in big numbers and they started buying big homes. When a person moved, immediately his friend moved, his cousin moved, his classmate moved. Before you know it, in some places, the homeowners association meetings feel like Telugu meetings. అంతగా మన వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. మీరు కనుక నిజంగా తెలుగు కాన్సన్ట్రేట్ చూడాలి అంటే you go to Dallas, you go to places like Frisco, Prosper, McKinney, Allen, you feel like you are in mini Hyderabad. Then people started looking for temples. నేను 2022లో హ్యూస్టన్కి వచ్చినప్పుడు there used to be one temple, మీనాక్షి టెంపుల్. అందరం అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఇట్ ఈస్ ప్రైమరీలీ తమిళియన్స్. అన్ఫార్చునేట్లీ, ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్, టెంపుల్స్ దగ్గరకు వచ్చేసరికి స్టేట్స్ వాటి గురించి చెప్పడం అన్ఫార్చునేట్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు చూస్తే తెలుగు టెంపుల్స్ వచ్చినాయి. ఇప్పుడు హ్యూస్టన్లో చూసారనుకోండి, అష్టలక్ష్మి టెంపుల్ అని చెప్పేసి వచ్చింది, చిన్నజీయర్ స్వామిది. ఓకే, అక్కడే యాక్చువల్గా దెర్ ఇస్ ఎ హనుమాన్ స్టాచ్యూ కాల్డ్ స్టాచ్యూ ఆఫ్ యూనియన్. ఇట్ ఈస్ ది ఐ థింక్ టాలెస్ట్ ఇన్ టెక్సస్ ఆర్ ప్రాబబ్లీ ఇన్ ది యుఎస్. I'm not sure, but it's one of the tallest ones in the US. అలాగే మీరు డాలస్కి వెళ్ళారంటే దేర్ ఈస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది ఫ్రిస్కోలో. ఇట్స్ అ బిగ్ వన్, టోటల్ ఇండియన్స్, ఎవరో స్వామీజీ గారు ఫాలోవర్స్ అందరు కలిసి కట్టారు అక్కడ. అండ్ దెన్ ఆస్టిన్కి వచ్చేసరికి బాలాజీ టెంపుల్ ఉంది. ఇవే కాదు, ఇంకా సో మెనీ టెంపుల్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ అదర్ థింగ్స్. మా పిల్లవాడికి తెలుగు కల్చర్ నేర్పాలి, వాడికి సింగింగ్ నేర్పాలి, తెలుగు భాష నేర్పాలి, డ్యాన్సులు నేర్పాలి అని చెప్పేసి. మై ఫ్రెండ్స్, ఐ కెన్ టెల్ యూ, మోస్ట్ ఆఫ్ దీస్ టెంపుల్స్ టీచ్ తెలుగు డ్యూరింగ్ వీకెండ్స్. డాలస్లో కానీ, ఆస్టిన్లో కానీ, హ్యూస్టన్లో కానీ. డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఐడియా అబౌట్ శాన్ ఆంటోనియో, బట్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ దేర్ యాజ్ వెల్. 100% షూర్ ఇట్ ఈస్ దేర్ యాజ్ వెల్. సో తెలుగు లాంగ్వేజ్ నేర్పడం అంతేకాదు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని స్కూల్స్ రన్ చేస్తున్నాయి. ఇప్పుడు హ్యూస్టన్లో ఇవి 3 స్కూల్స్ రన్ చేస్తాయి, తెలుగుబడి అని చెప్పేసి. వీటితో పాటు సిలికానాంధ్ర మనబడి వాళ్ళ తెలుగు స్కూల్స్ నడుస్తున్నాయి. సో అందువల్ల పిల్లలు అది నేర్చుకోవచ్చు. అండ్ యూ కెన్, వెన్ ఇట్ కమ్స్ టు సింగింగ్, దేర్ ఆర్ సో మెనీ టీచర్స్ హూ ప్రొవైడ్ సింగింగ్ లెసన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఇప్పుడు కర్ణాటక సంగీతమే కాదు, మీరు జస్ట్ తెలుగు రెగ్యులర్ మూవీ సాంగ్స్ నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు, బాలీవుడ్ సాంగ్స్ నేర్చుకోవచ్చు. దాంతోపాటు స్కూల్స్, డ్యాన్స్ స్కూల్స్, కూచిపూడి, భరతనాట్యం, బాలీవుడ్, యూ నేమ్ ఇట్, దే ఆర్ దేర్. సో అండ్ మన కిడ్స్ బిగ్ టైమ్ క్రికెట్ ఆడాలనుకుంటే క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎన్ని పెరిగినాయో ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ. వెన్ ఐ కేమ్ ఇన్ 2002 into Houston, I don't remember having any cricket ground. Now ఎక్కడ చూసినా క్రికెట్ గ్రౌండ్సే. ఇది ఇక్కడే కాదు, డాలస్లో అయితే స్టేడియంసే ఉన్నాయి ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగడానికి. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడాలంటే తెలుగు క్రికెట్ టీమ్స్ ఉన్నాయి, వాలీబాల్ టీమ్స్ ఉన్నాయి, పికిల్ బాల్ టీమ్స్ ఉన్నాయి. దేర్ ఇస్ అ బిగ్ ఈకో సిస్టమ్. Now comes restaurants and grocery stores. When I first came long back, there were very limited number of Telugu restaurants. The area where I used to live, అక్కడ ఒక 15 minutes ఏమో డ్రైవ్ చేయాల్సి వచ్చేది ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే. అటువంటిది ఇప్పుడు ఎంత ఎక్స్ప్లోజన్ హ్యాపెన్ అయిందంటే యూ కెనాట్ ఈవెన్ బిలీవ్. అప్పట్లో తెలుగు వాళ్ళది ఎక్కడో ఒకటో రెండో ఉండే. ఇప్పుడు మీరు చూస్తే సో మెనీ రెస్టారెంట్స్ ఓన్డ్ బై తెలుగుస్ అండ్ గ్రాసరీ స్టోర్స్. పటేల్ బ్రదర్స్ తలదన్నే విధంగా గ్రాసరీ స్టోర్స్ వచ్చినాయి ఇక్కడ. త్రివేణి అని చెప్పేసి, దేశ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి. ఇక మీరు డాలస్కి వెళ్తే చెప్పనవసరం లేదు. అసలు ఎన్ని రెస్టారెంట్స్ అంటే ప్రతి వీకు ఇంకోటి కొత్తది ఓపెన్ అవుతుందా అన్నట్లుగా ఉంటుంది.
జ్యువెలరీ స్టోర్స్, క్లోతింగ్ స్టోర్స్, ఇంకా స్వీట్లు చేసేవాళ్ళు, ఇంకా యూ నేమ్ ఇట్ ఇస్ దేర్. ఆస్టిన్లో కూడా అలాగే జరుగుతోంది. చాలా రెస్టారెంట్స్, మ్యాసివ్ షాపింగ్ ఏరియాస్ ఏర్పడుతున్నాయి. మీరు ఎస్పెషల్లీ డాలస్ ఫ్రిస్కో ఏరియా వెళ్తుంటే, ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్, you feel, man, there are Indian, whole shopping area is owned by Indians only. ఒకప్పుడు ఫెస్టివల్ జరగాలంటే ఏదో లోకల్ ఆర్గనైజేషన్స్ అవి గనక చేస్తే, సంక్రాంతులు, ఉగాదులు ఇలాంటివి చేస్తుంటే లోకల్ ఆర్గనైజేషన్ మాత్రం చేసాయి. ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీలో ఫెస్టివల్స్ చేస్తుంటే అసలు ఆ కమ్యూనిటీలోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. ఒకప్పుడు మేము ఉగాది, సంక్రాంతులు ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే 1000-1500 అలా వచ్చేవాళ్ళు మ్యాక్సిమం. ఎందుకంటే అవే కండక్ట్ చేసేవి. అప్పట్లో వాట్సాప్లు ఇవేమీ లేవు, డిజిటల్ మీడియా లేదు. అందువల్ల ఎవరికైనా కండక్ట్ చేయాలన్నా, వాళ్ళ పిల్లల డ్యాన్స్లు పర్ఫార్మెన్స్ చేయాలన్నా, దీస్ ఆర్గనైజేషన్ యూస్ టు ప్రొవైడ్ ద ప్లాట్ఫామ్. బట్ ఇప్పుడు లోకల్గా కమ్యూనిటీస్లోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల వాళ్ళు లోకల్గా చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతగా పెరిగిపోయింది. దెన్ కమ్స్ ప్రొఫెషనల్ బిజినెస్ నెట్వర్క్స్. మీరు గనక ఏది చేయాలన్నా, యూ డోంట్ హ్యావ్ టు గో విత్ ఎ తెలుగు పర్సన్, బట్ దేర్ ఇస్ అ తెలుగు పర్సన్ ఇన్ దట్ బిజినెస్ టు గైడ్ యూ. మనది వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కొనాలనుకుంటున్నాం, అవునా కొనాలనుకుంటున్నారా, మనకు తెలిసిన ఏజెంట్ ఇక్కడ ఉన్నాడు, మన శ్రీనివాస్ ఉన్నాడు, మన ప్రమోద్ ఉన్నాడు, ఇలా. సో మీకు సిపి అకౌంటింగ్లో ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అకౌంటింగ్ మన వాళ్ళే ఉన్నారు, లాయర్స్ మన వాళ్ళే ఉన్నారు, ఆ తర్వాత డాక్టర్స్ చెప్పనవసరం లేదు, మన వాళ్ళు బిగ్ టైం ఉన్నారు డాక్టర్స్గా. మీరు ఏది చేయాలనుకుంటున్నా మన తెలుగు బిజినెస్ ఈకో సిస్టమ్ ఉన్నారు. సో that's what it is, my friends. This kind of ecosystem building is going on everywhere, but in Texas, I can tell you, in the last 10-15 years, it happened so fast and so rapidly. You cannot even imagine how fast it happened in front of our own eyes. 20 years back మనము యూఎస్కి వస్తున్నప్పుడు అందరి దృష్టి ఒకటే దాని మీద ఉండేది, ఆపర్చునిటీ, ఎక్కడ ఆపర్చునిటీ ఉందని. ఇప్పుడు వీఆర్ నో లాంగర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఆపర్చునిటీ. మనం ఎక్కడ ఇల్లు కొందాం అనుకుంటున్నాము, ఎక్కడ పిల్లల్ని రేస్ చేస్తే బాగుంటుంది, మనకి ఈకో సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ మన కమ్యూనిటీ ఉంది, ఎక్కడ మన ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మన పిల్లలకి మన లాంగ్వేజ్ని కానీ, మన డ్యాన్సెస్ కానీ, మన స్పోర్ట్స్ కానీ నేర్పాలంటే ఎక్కడ ఉంది ఈకో సిస్టమ్, మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే మన వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ చూస్తున్నాము. ఇవన్నీ చూస్తూ మనం డిసైడ్ చేస్తున్నాము. అండ్ ఇన్ that race, Texas is in the forefront. So my friends, if you purely go by the numbers, California still holds that crown. But if you have seen what Telugu community built in Texas in the last 10 to 15 years and the ecosystem, Texas has entered that conversation very, very seriously. If it is not already the capital of Telugus in the US, I'm sure it is going to claim that crown very soon. What do you think, my friends? Feel free to share your opinions as well. And may I also request you to like, share, and subscribe my channel. Thank you. Really appreciate it.